అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఈ పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులకి, పెద్దవాళ్ళకి ఇవ్వకుండా ఏం చేస్తున్నారమ్మా? దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం. ఎలక్షన్ కమిషన్ కి చెప్పారు వాలంటీర్స్ ని ఆపమని చెప్పాను. ఎందుకంటే వాలంటీర్స్ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు కనుక వాళ్ళకి పనిచేస్తున్నారు కనుక. సచివాలయం ఉంది కదా, అక్కడ ఉండే వాళ్ళతో పంచచ్చు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోరే. ఎవరు అడ్డుకోరు. పెద్దలకి డబ్బులు ఇచ్చేప్పుడు ఎవరు అడ్డుకుంటారమ్మా? మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన అడ్డుకుంటారా చెప్పండి? ప్రజలు 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 అని రాత్రి పగలు కష్టపడే ఆయన ఎందుకు ఆపుతాడు ఇట్లాంటి డబ్బులని? అది కూడా పెద్దవాళ్ళకి వెళ్ళే డబ్బులు. ఆయనకు అవసరం లేదు ఆపటానికి. ఇది ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంక ఇదే కాదు, వాళ్ళు డబ్బులు నింపుకుంటున్నారు. వాళ్ళ పాకెట్ పొట్టలు అన్ని నింపేసుకుని ప్రతి తప్పుడు పనికి చంద్రబాబు నాయుడు గారు అడ్డం అని చెప్పుకుంటున్నారు. ఆయన పేరుని వాడుకుంటున్నారు. అందుకే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మీరు ముందుకెళ్ళాలి ధైర్యంగా. ఇప్పుడు దాకా 5 ఏళ్ళు మనందరం కష్టపడి పోరాడాం ఈ రాక్షస ప్రభుత్వంతో. ఇంకా మిగిలింది ఇంకొక 30-40 రోజులే మిగిలింది మనకి. మనందరం కష్టపడి ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ పార్టీ పెట్టింది ఎవరమ్మా? తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరు? అందరూ అరుస్తుంటే నాకు వినపట్టు. ఎస్, నందమూరి తారక రామారావు గారు పెట్టారు ఈ పార్టీ. ఆయన పేద ప్రజలకి దేవుడు. ఆయన అవునా కాదా? ఆయన ఎప్పుడు పేద ప్రజల కోసం మొదలుపెట్టిన పార్టీ. అట్లాని పార్టీ నడిపేది ఎవరు చెప్పండి? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేది ఎవరు? లోకేష్ తో పాటు ముందర మీ పసుపు సైన్యం మీరు తీసుకెళ్తారు ఈ తెలుగుదేశం పార్టీ. ఒక్కతను కాదు, మీ అందరూ చెయ్యి కలపాలి. ఈ పార్టీ గెలిపించుకోవాలి. అదే నేను కోరుతున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన యావత్ దేశం రాష్ట్రం అంతా పాడు చేసేస్తున్నారు. గంజాయి, శాండ్ మాఫియా, కల్తీ మద్యం ఇవన్నీ తీసుకొచ్చి మన సొసైటీనే పాడు చేసేస్తున్నారు. ప్రజలకి ఇవన్నీ అలవాట్లు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, ఇక్కడ ఒక్క పరిశ్రమ రావట్లేదు మన రాష్ట్రానికి. ఎందుకంటే ఇక్కడ నాయకత్వం ఉంటే కదా. రాక్షస పాలనప్పుడు ఎవరు వస్తారు ముందుకొచ్చి, ఎవరు పెట్టుబడులు పెడతారు? ఉండే వాళ్ళు కూడా మూసేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఎక్కువైపోతుంది. ఇది జరుగుతానే మన అభివృద్ధి లేదు. మన రాష్ట్రం అంధకారంలో ఉన్నాం మనం ప్రస్తుతం. మీరు ఆలోచించాలి. మీ కుటుంబం గురించి, మీ బిడ్డల గురించి. మీ కుటుంబం ముందుకు ఎట్లా వెళ్ళాలి, మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేస్తే మనందరం సంతోషంగా ఉంటామని అది మీరు ఆలోచించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.